ఇక్కడికి వచ్చేసిన మన గెస్ట్ అందరికి, వినయరావు గారికి, అఖిల్ పాల్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ చిత్తపల్లి రామారావు గారు, శ్రీ వేదాంతరం మూవీస్ మలయాళంలో మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనం పేమెంట్ రిలీజ్ చేయలేకపోయాము. అందుకే ఈ జనవరి 24 రిలీజ్ ప్లాన్ చేశాము. మూవీ వచ్చేసి చాలా క్రిస్పీగా, చాలా యాక్షన్ థ్రిల్లర్, మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ ను, కొత్త వెరైటీస్ ని చాలా ఎంకరేజ్ చేస్తారు. దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము. దానికి మూవీలో యాక్చువల్ మేము ఇక్కడికి త్రిష అండ్ హీరో టొవినో థామస్ గారు కూడా వచ్చేవారు. ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిష గారు వస్తారని అనుకున్నాము. ఆమెకు ఆల్రెడీ కొంచెము వేరే సూర్యతో పెద్ద బిల్ కోఆర్డినేషన్ లో షూటింగ్ చేయడం వల్ల రాలేకపోయింది. టొవినో థామస్ గారు కూడా అలాగే చెప్పారు. కానీ రిలీజ్ బిఫోర్ అతను కూడా వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ప్రెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు. అతను కూడా వస్తారు త్వరలో. ఈ మూవీ ఎందుకంటే అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి. మూవీలో నటించే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా, ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్ చాలా హోప్స్ ఉన్నాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళలో కూడా నడిచింది, తమిళలో బాగా ఆడింది, ఈ మలయాళంలో బాగా ఆడింది. ఇప్పుడు తెలుగులో మనం ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ స్పెషల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉన్నాయండి. ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు. అంత యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టేజ్ లో ఉన్నాయి. దానికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ మేకింగ్ చేశారు. ఇతను ఇంకొకరు కూడా ఉన్నారు, వీళ్ళకు ఫ్రెండ్ ఇద్దరు కలిపేసి డైరెక్షన్ చేశారు. అండ్ అనాస్కా అండ్ ఇతను ఇద్దరు కలిపేసి రచన, డైరెక్షన్ వీళ్ళదే. చాలా ఎక్స్ట్రాడినరీ హాలిడే మూవీలు ఎన్నో చేశారు. తర్వాత దీంట్లో మన హనుమాన్ తర్వాత మన వానా, ఒకప్పుడు వానా మనం చూసాము. వినయరావు గారు వానా మూవీలో ఎంత పెద్దగా మన తెలుగు ఆడియన్స్ నచ్చారో అదే విధంగా తర్వాత హనుమాన్ మూవీలో మన వినయరావు గారు ఆ రేంజ్ లో మన అందరికీ సుపరిచితుడు. వినయరావు గారికి ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశాలు, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. దీంట్లో చాలా బాగా చేశారు. అతనికి కూడా మన రిక్వెస్ట్ ఉపయోగించేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ आपको भी थैंक यू है कि तो अभी हम लोग सब लोग आर्टिस्ट भी आने वाला था, कुछ नया है, मगर हम लोग 100% सक्सेस रेट में पूरा आर्टिस्ट के साथ रहेंगे हम लोग. वी आर होप इट शुड बी वेरी गुड मूवी. थैंक्स फॉर चिंतपल्ली रामाराव गारू एंड एवरीबडी. थैंक्स फॉर मीडिया, थैंक्स फॉर एवरीबडी. थैंक यू. ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ 2025 కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి, భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే 1 వీక్ దగ్గర 50 కోట్ల రూపాయల గ్రాస్ క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది. దాని తర్వాత మా మామిడాల శ్రీనివాస్ గారి చిత్రం గురించి చెప్తే దీనిలో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ ఐడెంటిటీ మూవీ చిత్రంలో అంటే మలయాళ సినిమా అయినప్పటికీ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో మనం మొదటిగా చెప్పాలనుకుంటే త్రిష గారు ఆల్రెడీ తెలుగు ఆవిడకి పెద్ద ఐడెంటిటీ ఉంది. నెక్స్ట్ పోతే వినయరావు గారు వాన సినిమాతోటి, హనుమాన్ సినిమాతోటి ఇక్కడ అందరి సుపరిచితులే. మీకు కూడా ఇక్కడ ఐడెంటిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ పోతే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు జేక్స్ డ్యాన్స్, ఆయన ట్యాక్సీ వాళ్ళ సినిమాతోటి, పక్కాల సినిమాతోటి ఆయన కూడా ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని వారు అందించారు. వారికి కూడా హ్యాట్స్ తెలియజేయాలి. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి అఖిల్ పాల్ గారు, వారి మిత్రులు అనాథ్ స్వామి గారు ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. వీరికి ఈ ఐడెంటిటీ చిత్రంతో తెలుగులో పక్కాగా ఐడెంటిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు తప్పకుండా మంచి విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జనవరి 24న తెలుగు
2 స్టేట్స్ లోనూ రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని మీకు తప్పనిసరిగా ఈ యాక్షన్ సస్పెన్స్ ఎడ్జ్ థ్రిల్లర్ మిమ్మల్ని ఆలోచిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Media and the fraternity who came over here. I'm extremely sorry that I couldn't talk in Telugu and I'm asking apology for that. So with your permission, I'm just speaking out my words in English. First of all, thank you so much for my Malayalam producers, Mr. Raju Vindil sir and Confident Group C. Roy, who supported the vision. And I should thank Chindapalli, Ramarao Garu and Srinivas Garu for supporting us to bring our movie to this industry and introducing our product to this industry in such a fine way. Thank you so much, sir. And while standing in the stage, I should remember my hero, Mr. Tovino Thomas, who stood by me throughout this journey. Even when the story is being discussed to him, he was there in the past 2 to 3 years, along with me and Anastan, along with the producers, for fulfilling this movie. And the budget of the movie is a bit higher in terms of Malayalam. So the producers, the hero, Mr. Vinay Rai sir, Trisha ma'am, they are all big names, you know them from Vanam and Unnale and all Tamil movies. They all came to our small industry Malayalam. Trisha ma'am came after Ponniyin Selvan and Leo, and they stood by us and help us to do this movie. Mr. Aditya Menon is also a popular face. Mandira Bedi also came from there. And I would like to add quite a few things. While discussing about this movie in the initial stages, I and Anastan had an idea that we should present this movie to the whole country in their own way. So the basic challenge was that from state to state, the tastes vary. In some states, the simple, subtle, and some things can be turned as a brilliant way, and in some other states it can be turned as a lag and all those things. So we should find a balance for the script and screenplay, and we try to crack it down. Along with that, it was very specific for us that we should tell the story that we want to tell in the proper way also. So we were trying to figure it out right from the starting of the writing itself. And while telling about the Telugu film industry, you all are known for the big spectacle movies that you are all producing in a grand way. So we were considering that too while doing the script and the making of the movie. There are quite a few action set pieces and there are proper suspense, thrill and all those things that's packed for you. And right now, while I am standing in front of the Telugu audience and the media fraternity, I and my team is seriously proud to present the movie. And I should tell that while from the writing stage and from making the movie, we were considering to bring this movie to you all people. There is an action sequence in the flight, which we took a huge effort to bring a flight set in Thrissur, which is in Kerala, and we bring an action director, Yannick Ben, who did Jawan and all those things, and we took. There is a turbulence part which you might have seen in the trailer. It's being filmed in such a way that the entire set is being kept in a hydraulic space, and by using hydraulic cylinders, the turbulence and the collision, all those effects are being taken, and all the actors were put inside the set. In the movie set, we filmed that thing. So I'm seriously looking forward to see your response on this movie and the action set piece and the thrill and the suspense that all it have. And I'm seriously humbled to present the movie in front of you. Thank you so much for the media, for the production, for the distributors and the fraternity who came over here. Thank you so much. Sir, few words in Telugu. నేను చెప్తాను సార్, నేను చెప్తే యూ రిపీట్ జస్ట్ ఓన్లీ. అందరూ జాన్ 24 ఐడెంటిటీ సినిమా థియేటర్లో చూడండి. చాలు సార్, అదొద్దు, నేను చాలా చెప్పాను, అదొద్దు సార్. ఇంకా మాట్లాడతాను తెలుగులో సార్. తెలుగులో చూడండి, చెప్పండి. తెలుగులో ఐడెంటిటీ సినిమా చూడండి. తెలుగులో ఐడెంటిటీ సినిమా చూడండి. సూపర్ సార్. మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ వచ్చేటప్పుడు తెలుగు నాకన్నా బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఓకే డన్. సో సూపర్.
थैंक यू हेमा। एंड जब ये ट्रेलर चल रहा था किसी ने रिएक्शन दिया उसके लिए मैं बहुत धन्यवाद बोल रहा हूँ। थैंक यू, वी वांटेड दैट रिएक्शन फ्रॉम यू मीडिया से। आई होप यू लाइक इट। फर्स्ट एंड फॉरमोस्ट मैं रामाराव गारू और श्री वेदाश्वर फिल्म श्रीनिवास गारू और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ। आजकल मेरा लक बहुत अच्छा चल रहा है। पिछले साल मुझे तेलुगु सिनेमा का सबसे हाउ डू आई पुट इट फ्यूचर डायरेक्टर मुझे मिला था प्रशांत वर्मा, एंड आई वाज वेरी लकी विद दैट। उसी तरह मलयालम में मुझे एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल। उन्होंने जब आकर स्टोरी बोला था मुझे आज तक मेरे 18 साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं। और इस पिक्चर में सभी आपको एक्शन, सस्पेंस, स्टोरी लाइन सभी बहुत इन्होंने लिखा था और जो भी स्टंट्स और सीजी भी बहुत बढ़िया दिखाया उन्होंने। सो मुझे यकीन है कि ये पिक्चर तेलुगु ऑडियंस को बहुत पसंद आने वाला है। और रामाराव गारू एंड सीनी गारू ये पिक्चर लेकर हमारे ऊपर इतना भरोसा रखकर मुझे आपसे बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ। आई होप दिस मूवी डज वेरी वेल फॉर यू। जब पिक्चर बना रहा था मैंने बोला था कि ये तेलुगु ऑडियंस ये पिक्चर बहुत एंजॉय करने वाली है बिकॉज इट्स अ फुल पैकेज। सो थैंक यू। January 24th లో అందరూ థియేటర్స్ కి వెళ్ళి మా సినిమా ఐడెంటిటీ చూడండి. సూపర్ సార్, మీగా తెలుగు డైలాగ్ ఏమైనా చెప్తారా తెలుగుది? నేను చెప్పను, మీరు చెప్పండి. నాకే డైలాగ్ తెలీదు. స్క్రిప్ట్ సార్ ముందు కూర్చోండి. ఓకే, స్క్రిప్ట్ అంటే ఇప్పుడు డైలాగ్ లాగా మా అందరికి గుర్తున్నది ఒకే ఒక్క డైలాగ్, హిట్ కొడుతున్నాం సార్. ఒక నిమిషం సార్, పక్కా వస్తున్నాం సార్, పక్కా వస్తున్నాం, హిట్ కొడుతున్నాం. గుర్తు పెట్టుకోండి సార్, గుర్తు కాదు సార్, గుర్తు ఓకే సార్, గుర్తు పెట్టుకోండి, అదిగా మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. సో అది సంగతి అన్నమాట. అందరూ Jan 24 థియేటర్స్ వెళ్ళి ఈ సినిమా చూడండి, ఐడెంటిటీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా మెంబర్స్. That's all for today and this is Anchor Rajni signing off.